గుర్తుండి మాట్లాడేతోళ్ళు వాళ్ళు, నిద్ర నటించుతోళ్ళు, అబద్ధాలు చెప్పుతోళ్ళు. అబద్ధాలు తప్ప ఆయనకి ఇంకా నోటికి ఏం రాదు కాక రాదు. కేసీఆర్ అబద్ధాలు చెప్పిండని అనుకుంటే ఉద్యమం కోణం బాగా నడిపించిండు, ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి, థ్యాంక్స్ చెప్పాలి. కానీ ఉద్యమం కోణం చెప్పి నేను దళితున్నే తొలి ముఖ్యమంత్రి చేస్తానని తీర సమయానికి తనే కూర్చొని ఉప ముఖ్యమంత్రి చేసి 3 నాళ్ళ ముచ్చట చేసి నానా ఉద్యమకారులను వెళ్ళగొట్టి కొట్టినోళ్ళను దెబ్బలు కొట్టినోళ్ళను పార్టీకి వ్యతిరేకంగా తిరిగిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆందోళన ఎక్కించి పుట్టెడు అబద్ధాలతో నా కుటుంబమే రాదని నీ కుటుంబ సభ్యులను పట్టుకొచ్చి వాళ్ళకు మంత్రి పదవులలో కూర్చుండబెట్టి నీ బిడ్డను పార్లమెంటుకు నిలబెడితివి, ఓడిపోతే మళ్ళీ అసెంబ్లీ మెంబర్ చేతివి. నువ్వు ఎన్ని తప్పలే, ఇది కూడా తప్పి రౌడీ అని అనొచ్చున్నాను. ఎట్లా రౌడీ? రౌడీ షీట్ ఉన్నమాట నిజం. ఎవరి మీద? శ్రీశైలం యాదవ్ మీద ఉన్నది, వాళ్ళ తమ్ముని మీద కూడా పెట్టింది. కానీ రాజకీయ కారణాలతో ఉంటాయి కదా రౌడీ షీట్స్ ఉంటాయి. అంటే రాజకీయాల కేసులు కామనే కదా. ఇప్పుడు మరి ఆ రౌడీ ఎట్లా ఎక్కడికొచ్చిండు? మరి ఆనాడు నువ్వెట్లా టికెట్ ఇత్తివి? ఆయన పైసలు మనకెట్లా అక్కడికొచ్చి? మన ప్రచార రథమే లేదా, మనకు డ్రైవర్ లేడా? నేను టీఆర్ఎస్లోనే ఉన్నా కదా, మీరు అప్పుడు అక్కడనే ఉన్నారు. ఇవన్నీ విషయాలు తెలుసు కదా, తెలిసి మాట్లాడచ్చు ఇట్లా. అంటే ఇప్పుడు ఇవన్నీ కేసీఆర్ కు తెలిసే మాట్లాడుతున్నాడా కేటీఆర్, లేకపోతే కేటీఆర్ ఇండివిజువల్ గా తీసుకున్న ఈ నిర్ణయాలు ఇవన్నీ? ఇప్పుడు కేటీఆర్ అన్నాడు పార్టీలు ఉన్నాడు, ఆయన అమెరికాలో ఉన్నాడు. వాళ్ళ తండ్రి నానా తండ్రాలు పడి ఈ ఉద్యమం నడిపించాడు. అరే మా నాయనని ఎందుకు తీసుకొచ్చిండ్రు ఈ ఉద్యమం? కానీ మమ్మల్ని అందరినీ తిట్టిన వీళ్ళు, తిట్టిన వాళ్ళు ఇంట్లో వచ్చిర్రు, వచ్చి మళ్ళీ పెత్తనం వాళ్ళు చేశారు. నేనే సభ్యత్వం ఇచ్చిన ఆయనకు, నేనే కండువా కప్పిన కేటీఆర్. మా దగ్గర కొరివిలా, వరంగల్ జిల్లాలో కొరివి అన్నాడు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొరివి మండలంలో కొరివి వీరభద్రుని సమీక్షంలో నేనే ఆయన కండువా కప్పిన, నేనే సభ్యత్వం ఇచ్చిన. ఇది పురుషార్థం వాళ్ళది. ఇలా మీ అసొంటి వాళ్ళకు, అంటే గతంలో పార్టీ కోసం కొట్లాడిన వాళ్ళకు, ఉద్యమకారులకు ఎక్కడైనా గౌరవం దక్కిందా? ఉద్యమకారులను దెబ్బలు కొట్టిన వాళ్ళను దగ్గర తీసుకున్నారు. దెబ్బలు కొట్టిన వాళ్ళు శ్రీనివాస్ యాదవ్ మమ్మల్ని మెదకులో తరిమిండు. తలసాని శ్రీనివాస్ యాదవ్ మెదకుల మమ్మల్ని తరిమిండు. శ్రీనివాస్ యాదవ్ మంత్రి పదవి ఇచ్చారు కదా, అప్పుడు మంత్రి పదవి ఆయన సభ్యత్వం, ఆయన రాజీనామా చేయకముందే మంత్రి పదవి ఇచ్చారు. రాజీనామా చేయకముందే మంత్రి పదవి ఇచ్చారు. మా హనుమంతరావు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో హనుమంతరావు గారు హరీశ్వరన్ దెబ్బలు కొట్టాడు, ఆయన టీఆర్ఎస్ లో తీసుకొచ్చాడు. నాకు హరీశ్వరన్ చెప్పిండు, మైన పిల్లలు కొడితే హరీశ్వరన్ చెప్పిండు, అన్న నన్ను వాడు దెబ్బలు కొట్టిండు హనుమంతరావు, మళ్ళీ పార్టీలో తీసుకొచ్చింది, ఏం చెప్పాలి అని నాతోనే చెప్పుకున్నాడు ఆయన. ఆనాడు పరిస్థితులకు అయ్యి అందుకనే వాళ్ళకి గజి పెట్టింది. ఎంత కర్మ సిద్ధాంతం అంటారా? కర్మ సిద్ధాంతం ఉంటుంది కానండి. ఇప్పుడు ఈ భారతదేశం ఇతిహాసం కలిగిన దేశం, ప్రపంచ దేశాలలో దీనికి ఉన్నంత ఉన్నత విలువలు ఏ దేశానికి లేవు. ఏకైక హిందూ దేశం ఇది. కాబట్టి ప్రపంచం దీన్ని గూర్చి ఈ దేశాన్ని చూసి నేర్చుకుంటానికి ప్రపంచం. అందుకనే కర్మ పరంపరే ఇవాళ అనుభవిస్తాడు కేసీఆర్ గారు. ఆయన అనుభవిస్తాడు, ఆయన ఆరోగ్యం మంచిగా లేనందుకు బాధపడతాను నేను. కానీ అనుభవం తప్పలేదు కదా. నా సంతానాన్ని తీసుకురానంటివి, నేను మియా బీబీ అంటివి, నేను తొలి ముఖ్యమంత్రి దళితుడే అంటివి, నేను వద్దన్నా అన్న వద్దు, ఏ టైం ఎట్లతో నేను ప్రజలు డిమాండ్ చేస్తలేదు. లేదు దళితులు, ఎస్సీలు, ఎస్టీలే ఈ ప్రాముఖ్యత వహించే సీటు అని చెప్తివి. ఇవాళ ఏమైంది? ఇవాళ ఎక్కడున్నావు నువ్వు? ఇవాళ నీ పార్టీ ఎక్కడున్నది? 10 మంది వెళ్ళిపోయింది కదా. 14వ తారీఖు తర్వాత చూడండి, 14వ తారీఖు తర్వాత టీఆర్ఎస్ ఉండదు, అది బీఆర్ఎస్ ఉండదు, ఏ పార్టీ ఉండదు. మీరు చెప్తున్నారు 14వ తారీఖు తర్వాత టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ ఉండదని మీరు చెప్తున్నారు కదా. ఇంకొక 300 రోజులు 500 రోజులల్లా మళ్ళా కేసీఆర్ సీఎం అవుతాడని చెప్పేసి ప్రజలు మొత్తం మళ్ళీ ఎలక్షన్ వస్తుంది. ఇప్పుడు 3 ఏళ్ళు ఉన్నది కదా ఎన్నిక, 3 ఏళ్ళు ఎన్నికలున్నాయి. 3 ఏళ్ళ దానిక ఎవరు రేవంత్ రెడ్డిని ఉంటాడా, ఇంకోని మారుతారా? వాళ్ళనైతే కాంగ్రెస్ పార్టీని వాడు కదిలియాడు. 10 మంది ఎమ్మెల్యేలు నీ వాళ్ళు పోయి అందులో ఉన్నారు.
నీ వల్ల పోయి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నాయి. ఉమ్. నువ్వు 50 ఎందుకు 500 రోజులు ఉమ్. ఏంటి 500 రోజులు లెక్క ఏంటిది అది? ఉమ్. అందులో అయితే ఒక సంవత్సరం ముందట వస్తుంది, జమిలీ ఎన్నికలు వస్తానే అని చెప్పు. ఉమ్. జమిలీ ఎన్నికలు వస్తానే అని చెప్పు. అచ్చా జమిలీ ఎన్నికల దానిక నీ పార్టీ ఆగుతుందా? ఉంటుందా? ఎక్కడ ఉంటుంది? ఉమ్. ఎట్లుంటుంది? ఉమ్. నువ్వు 14వ తారీఖు నాడు సాయంకాలం మీరు అడగండి, ఉమ్. మళ్ళీ నేను మళ్ళత్తా. ఉమ్. 14వ నాడు సాయంకాలం కాదు, 15వ తారీఖు నాడు పొద్దుగాల అడగండి, ఉమ్. ఆ పార్టీ ఉంటుందా ఉంటుందా చెప్తాను. ఉమ్. నేను చెప్తాను ఆ పార్టీ ఉండదని అంటే చెప్తాను. గతంలో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలను ప్రజలు కాదనుకున్నారు కానీ కేసీఆర్ ను ఏ ప్రజలు కాదనుకోలేదు. అక్కడ ఉన్న ఎమ్మెల్యేల వైఫల్యం వల్ల కేసీఆర్ ను ఓడగొట్టడానికి ప్రయత్నం చేశారు తప్ప అట్లా కాదు, కేసీఆర్ మీద అభిమానం తెలంగాణ ప్రజలకు ఎప్పుడు పోలేదని చెప్పేసి అంటున్నారు కదా. పోతే ఎందుకు ఈ సీట్లు ఎందుకు రాలే? ఒక సిటీలే వచ్చినాయి, అది బీజేపీ చీల్చుకుంటే మిగిలిన సీట్లు ఉమ్. బీజేపీ చీల్చుకుంటే వచ్చిన ఫలితం ఇది. ఉమ్. ఇప్పుడు నీకు సిటీలో తప్ప నీకు సీట్లు యాడ్ వచ్చినాయి చెప్పండి? ఏడ రాలే, జిల్లాలలో వచ్చినాయి, అక్కడో ఇక్కడ వచ్చినాయి అంతే. అక్కడ ఒకటి ఇక్కడ కూడా వచ్చింది కదా, జనగాంలో ఒకటి వచ్చింది, ఉమ్. గట్టిన ఏర్పారేసినట్టు వచ్చినాయి. ఉమ్. నీకు ఎక్కడ వచ్చినాయి సీట్లు? కాంగ్రెస్ వాడు దొరకలేదా అన్నాడు, ఉమ్. దొరకకుండా వాడిని దొరకబట్టుకుని వచ్చేసి ఉమ్. బీజేపీ వాడు బీసీ ముఖ్యమంత్రి అన్నాడు, ఉమ్. కానీ వీడు అందుకుంటాడో అన్యం, కానీ కేసీఆర్ రావద్దని అన్నాడు, ఉమ్. కథం పట్టించారు. ఉమ్. రేవంత్ రెడ్డి గెలవలే, కేసీఆర్ ఓడిపోయాడు. రేవంత్ రెడ్డి గెలవలే, కేసీఆర్ ఓడిపోయాడు. కేసీఆర్ మధ్య రేవంత్ రెడ్డి ఇద్దరి మధ్య పోటీ జరిగితే కేసీఆర్ గెలుతాడు, రేవంత్ రెడ్డి కాదు. అన్యం కానీ ఈ పురుషార్థుడు అద్దనుకుంటే కాంగ్రెస్ పార్టీని దొరకబట్టుకున్నట్లు వచ్చారు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలిచింది ఎట్లా అంటారు? రేవంత్ రెడ్డి ఆయన సీటు ఒక కాడ ఓడిపోయాడు, ఒక కాడ గెలిచిండు ఆయన సీటు, కానీ ఢిల్లీని తిప్పుకున్నాడు ఆయన. ఢిల్లీ కాంగ్రెస్ పార్టీని ఆయన తిప్పుకోగలిగాడు, ముఖ్యమంత్రి కాగలిగాడు. సీనియర్స్ ఉండంగా ఇవాళ ఉప ముఖ్యమంత్రి పార్టీని పట్టుకొని ఎడతాడు ఎన్నో రోజుల నుంచి. ఉప ముఖ్యమంత్రి కావాలి అంటే నిజం చెప్పు రేవంత్ రెడ్డి లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ స్థితిలో ఉండేదా? రేవంత్ రెడ్డి లేకుంటే కాంగ్రెస్ పార్టీకి ఇదే స్థితి ఉండు. వాళ్ళ పైసలు ఎక్కడికి అందలే, వాళ్ళ ప్రచారం ఎక్కడికి అందలే. రేవంత్ రెడ్డి అంతలో అయితే ప్రచారానికి తిప్పగలిగిన పైసలు పెట్టిండు కావచ్చు ఆయన ఖర్చు. అనేక మంది వేయాలి, ఆయన ఒక్కడే కాదు, అనేక మంది వేయాలి ఆ పార్టీకి. వాళ్ళందరూ కలిసి దీన్ని ఒక వ్యవస్థను రేవుకు తెచ్చింది కావచ్చు, కానీ రేవంత్ రెడ్డి మాత్రమే గెలిపియలే. ప్రజలు కేసీఆర్ వద్దనుకుంటే కాంగ్రెస్ పార్టీ వచ్చింది, కాంగ్రెస్ పార్టీని రేవు తిప్పుకొని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది. ఇది నిజం. మళ్ళీ అవకాశం లేదా కేసీఆర్కి అవకాశం లేదు, రేవంత్ రెడ్డికి అవకాశం, రేవంత్ రెడ్డికి అవకాశం లేదు, కేసీఆర్కి అవకాశం. ఇప్పుడు 8 పార్లమెంట్ సీట్లు బీజేపీకి వచ్చినాయండి. 8 అసెంబ్లీ సీట్లు వస్తే 8 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి. వాడు బీసీ ముఖ్యమంత్రి అన్నాడు. అన్నాడు ఏ రకంగా బీజేపీకి తెలంగాణ ప్రజలు పట్టం కడతారు? 8 ఏళ్ళు 56 సీట్లల్లో వాళ్ళకి అవకాశం ఉన్నది, ఇంకో 5-10 సీట్లల్లో వాళ్ళకి మెజార్టీ ఉన్నది. రాబోయే రోజులు ఇవాళ కాంగ్రెస్ పార్టీ దీపంతల సమరంలో ఎండిపోతుంది, కొవ్వొత్తిగా కరిగిపోతుంది. ఇవాళ ఆల్ ఇండియాలో వాళ్ళ నాయకానికి పలుకుబడి సన్నగిల్లుతుంది. ఇవాళ కోర్టులు తప్పుపడుతున్నాయి. ఇటువంటి పరిస్థితులలో ఆయన మళ్ళా రాహుల్ ఖాన్ ఆయన మళ్ళా రాజ్యం చేస్తాడా? ఆయన తప్ప ఇంకెవడైతే లేడు కదా. అంటే రాజ్యాంగాన్ని రక్షించేది రాహుల్ గాంధీ అని ఎట్లా ఎన్నిసార్లు కాల రాస్తుంది బీజేపీ అని చెప్పేసి రాజ్యాంగం వాళ్ళ పుస్తకాలు ఎన్ని ఉన్నాయి? రాజ్యాంగం ఎంత ఉండాలి? రాజ్యాంగం ఇంత పుస్తకం ఉంటది, అందులో ఏమున్నది? కాళికా మళ్ళీ ఏమున్నది? రాజ్యాంగం ఇంత జేబులో పెట్టుకుని నువ్వు రాజ్యాంగానికి నువ్వు విరోధి అని సుప్రీంకోర్టు నిన్ను తప్పుపట్టింది, సుప్రీంకోర్టు నిన్ను చివాట్లేసింది. అనేక కోర్టులల్లా నువ్వు క్షమాపణ కోరినావు, తప్పని క్షమాపణ కోరినావు. ఎక్కడ రేవుకొత్తది ఇంకా పార్టీ? నేను ఛాలెంజ్ చేస్తాను ఒక సామాన్యుడిని, నేను ఒక సామాన్యుడిని. నీ తాత ముత్తాతల కాంచెలు మీకు పెత్తన ఉన్నది. ఆనాటి వైభవానికి ఈనాడున్న విషయానికి తేడా ఎంత ఉన్నది? నీకు ప్రతిపక్ష నాయకుని హోదా ఇస్తే నువ్వు పార్లమెంట్లో మాట్లాడవే, బయటికి పోయి మాట్లాడతావు, అమెరికాకు పోయి మాట్లాడతావు, ఒక చిన్న యూనివర్సిటీని పట్టుకొని చెల్తాను ఎక్కడన్నా? సుప్రీంకోర్టు మందలిస్తుందా నిన్ను? నెక్స్ట్ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అన్నట్టు కదా. కానీ తప్పేమున్నా? రాహుల్ ఖాన్ గనక ప్రధానమంత్రి అయితే ఆయనకు గనక
కెపాసిటీ ఉంటే, ఆయన ప్రతిపక్ష నాయకుడికి అనుకుంటే, రేవంత్ రెడ్డికి బీసీల మీద ప్రేమ ఉంటే, ఇవాళ ఒక్క సీట్ ఇచ్చి కాదు, బీసీల మీద ప్రేమ ఉంటే నువ్వు చట్టసభలలో సీట్ల కోసం పోరాడు. నువ్వు బిల్లు పెట్టి చేసిరు కదా, పోరాటం చేసిరు కదా. కాదే జంతర్ మంతర్ కాదు, చట్టసభలలో సీట్లు కావాలని రాహుల్ గాంధీని బిల్లు పెట్టు అని ప్రధానమంత్రి నిలదీవను. దమ్ముంటే స్వతంత్ర భారతదేశంలో 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు ఒక బీసీ ప్రధానమంత్రి చూసినవా మనం? ఒకటోసారి, రెండోసారి, మూడోసారి బీజేపీ బీసీ ప్రధానమంత్రి అయిండు.